సో ఫ్రెండ్స్, ఎవరైతే ఒక స్ట్రాటజీ ఉండి ఆల్రెడీ ఎస్ఎంసి, ఐసిటి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఇంకా ప్రాఫిటబుల్ కాకపోతే బికాస్ ఆఫ్ యువర్ సైకాలజీ కానీ మైండ్ సెట్ ఇష్యూ వల్ల కానీ ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ఒకవేళ మీరు ప్రాఫిటబుల్ అవ్వలేకపోతే ఆ స్ట్రాటజీ మీకు విన్ రేట్ ఉన్నా సరే సో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతే ఇది ఏదైతే మీరు చూస్తున్నారో క్యాలెండర్ అనేది సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో మీరు ఒక ఛాలెంజ్ తీసుకోండి. సో 20 ట్రేడింగ్ సెషన్స్ అంటే 1 మంత్ అనమాట, క్యాలెండర్ డేస్. సో ఈ 20 ట్రేడింగ్ డేస్ ఛాలెంజ్ అనేది ఎలా అంటే సో డే 1 మీరు రూల్స్ పెట్టుకోండి. సో డైలీ మ్యాక్సిమం రిస్క్ ఎంత, సో పర్ ట్రేడ్ రిస్క్ ఎంత, సో ఏ పేర్ చేద్దాం అనుకుంటున్నారు, సో 1 పేర్ 1 అసెట్, సో 1 స్ట్రాటజీ 1 రిస్క్ మేనేజ్మెంట్ మోడల్. సో ఒక సెషన్లో ఒక పేరుతో ఒక మోడల్తో ఒక స్ట్రాటజీతోని ట్రేడ్ చేయండి, ఒకటే రిస్క్ మేనేజ్మెంట్. సో స్టాటిక్ అనమాట. సో అలా చేయండి. సో అలా 20 ట్రేడింగ్ డేస్ చేసి చూడండి, రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో దిస్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఆ డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే మీరు 20 ట్రేడింగ్ డేస్, సో ఎప్పుడైతే ఆ హ్యాబిట్ అనేది సో మనం రిపీట్ చేయగలిగితే 20 డేస్ వరకు ఆ డిసిప్లిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది వీడియో గైస్, థ్యాంక్ యూ.